నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. ముందుగా తెలంగాణ రాష్ట్రంలోనైతే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి ఏదైతే పథకాలు ఉన్నాయో అందులో భాగంగా కొన్ని పథకాలకు సంబంధించి జనవరి 26 నుంచి అయితే సుముఖంగా వాటిని అందరికీ ప్రజలకు అందజేయాలన్న ఉద్దేశంతో అయితే ముందుకు వెళ్తుంది. అందులో భాగంగా ఇటు రైతు భరోసా, ఇటు ఇందిరమ్మ ఇల్లు, అదేవిధంగా రేషన్ కార్డులు, ఇల్లు కౌలు రైతుకు సంబంధించినటువంటి అన్ని పథకాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ముందుకు సాగిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అసలు ఈరోజు ఇలా ఉన్నాయి, అసలు పత్రికల్లో ఇలాంటి వార్తలు వచ్చాయి. రైతు భరోసాకు సంబంధించి అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, కొన్ని గ్రామాల్లోనైతే కేవలం మండలాల్లో కేవలం ఒక గ్రామానికి మాత్రమే, కొంతమంది రైతులకు మాత్రమే వచ్చినట్లుగానైతే మనకైతే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మండలంలో ఒక గ్రామానికి ఇవ్వడానికి గల కారణాలు ఏంటిది, మరి దీన్ని ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నామని ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. మరి అంతకుముందు గతంలో కూడా ప్రభుత్వం ఏదైతే ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆ యొక్క డాటా ప్రకారమే దీన్ని వేస్తామంటున్నారు. కానీ మరి దీన్ని పైలట్ ప్రాజెక్టు ఎందుకు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని కూడా మనం ఒకసారి చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం ఆంధ్రజ్యోతి దినపత్రికను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. అందులో కూడా రైతు భరోసాకు సంబంధించి ఒక ఐటమ్ అయితే వారు ఇవ్వడం జరిగింది, బ్యానర్ ఐటమ్. ఒకసారి మనం చూద్దాం. టకీ భరోసా, రైతుల ఖాతాల్లో నగదు జమ 4.41 లక్షల మందికి 569 కోట్ల సహాయం. రైతు కూలీలకు 10 కోట్ల ఆత్మీయ భరోసా. ఒకే రోజు 4 పథకాల అమలుకు ప్రారంభం. 561 మండలాల్లో 577 గ్రామాల్లో లబ్ధిదారులు. అయితే 15,414 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు జారీ. అదేవిధంగా పాత కార్డుల్లోనైతే అదనంగా 1.03 లక్షల మంది చేర్పు. 72,000 మందికి ఇందిరమ్మ ఇండ్ల పథకాలు, అదేవిధంగా పత్రాలు. ఇండ్ల కోసం 80.50 లక్షల మంది దరఖాస్తులు అయితే చేసుకున్నట్లుగానైతే మనకి ఇక్కడ సబ్ టైటిల్ అయితే చూడడం జరుగుతుంది. ఇప్పటికే 40 లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తి. ఇళ్ల స్థలాలు ఉన్న వారు 21.30 లక్షల మందిని కూడా వీరైతే ఇవ్వడం జరుగుతుంది. సో రైతు కూలీలకు సంబంధించి, అదేవిధంగా రైతాంగానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఒక హామీని అయితే ఇవ్వడం జరిగింది. గతంలో ఏదైతే ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వం, అది రైతు బంధు పథకాన్ని కూడా ఆ యొక్క ప్రభుత్వం అయితే సంవత్సరానికి 10,000 రూపాయలను, అంటే ఎకరానికి 5,000 రూపాయల చొప్పునైతే రైతులకు ఒక భరోసాను కల్పించేందుకు రైతు బంధు పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. సో ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా, ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రైతులకు దాదాపుగానైతే సంవత్సరానికి ఒక ఎకరానికి 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది, ఇచ్చారు కూడా. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం పాలన ఉందో, సో మార్పు కావాలి అనే రైతులు, అదేవిధంగా ప్రజలు ఏమనుకున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మిగతా ప్రభుత్వాలకు కూడా ఒక అవకాశం కల్పించాలని కూడా వారు అనుకున్నారు. సో అందులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఒక అధికారాన్ని కూడా అందించారు. సో అధికారం రాకముందుకు కాంగ్రెస్ పార్టీ ఏం హామీ ఇచ్చిందంటే ఎకరానికి 7,500 రూపాయలు, అదేవిధంగా సంవత్సరానికి ఎకరానికి 15,000 రూపాయల వరకు రైతు భరోసా కల్పిస్తాం, అదేవిధంగా రైతు కూలీలకు కూడా మనకు డబ్బులు ఇస్తామని కూడా ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు చెప్పింది. సో మరి అధికారంలోకి వచ్చింది, సంవత్సరం నడిచింది, సంవత్సరం గడిచి ఒక 1 మంత్ అవుతుంది. సో అందులో ఏమంటున్నారంటే ఒక ఎకరానికి 6,000 రూపాయల చొప్పున, అంటే సంవత్సరానికి 12,000 రూపాయలే ఇస్తామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. సో అందులో భాగంగానే నిన్న జనవరి 26 నుంచి, అంటే జనవరి 26 ఆదివారం దాటుడుతో 12 దాటుడుతోటే మీ ఖాతాల్లో టింగ్ అనుకుంటా డబ్బులు పడతాయని కూడా రేవంత్ రెడ్డి చెప్పిండు. గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా టంగ్ అని చెప్పిన విధంగానే ఇతను కూడా టకి పడతాయని కూడా అతనైతే చెప్పడం జరిగింది. సో మరి నిజంగా ఆయన చెప్పిన ప్రకారం అందరి అకౌంట్లో పడ్డాయా అంటే అస్సలకే పడలేదు. కేవలం మండలాల్లో ఒక గ్రామానికి మాత్రమే పడ్డది. సో ఉదాహరణకు కొన్ని గ్రామాల్లోనైతే ఒక గ్రామానికి ప్రాతిపదికన చూసుకున్నట్లయితే ఒక గ్రామానికే మరి పడడానికి కారణాలు ఏంటిది? సో అంతకుముందు వాళ్ళు ఏమని చెప్తున్నారు, రైతు బంధు డీటెయిల్స్ ప్రకారమే రైతు భరోసా కూడా ఇస్తున్నామని చెప్తున్నారు. సో ఇందులో ఇలాంటి ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రైతు బంధులో ఏదైతే డాటా ఉందో వారికే ఈ యొక్క రైతు భరోసా వేయాలి. సో దీన్ని ఇంకా పైలట్ ప్రాజెక్ట్గా తీసుకుంటున్నాం, దీన్ని ఒక ట్రయల్ చేస్తున్నామని కూడా వాళ్ళైతే ఒక వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు ప్రభుత్వం వారు. సో అంటే వీరే చెప్పారు, రైతు బంధు ఏదైతే ఉందో ఆ డీటెయిల్స్నే మేము ప్రతిపాదికంగా తీసుకొని డబ్బులు వేయడం జరుగుతుందని చెప్పారు. కానీ ఒకే గ్రామంలో ఒక్కరికి రావడం వల్ల ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆ గ్రామంలోనే ఎందుకు డబ్బులు పడ్డాయి, మిగతా గ్రామంలో ఎందుకు పడలేదు? సో ఇంకొకటి,
ఒక గ్రామాన్ని ప్రాతిపదికంగా తీసుకుంటే ఇది సబబు కాదని కూడా మనకైతే వార్తలు అయితే ఉదయం నుంచి వెల్లువెత్తుతున్నాయి. అంటే ఒక గ్రామంలో కొంతమంది రైతులు బట్టి పడకపోతే సరే ఎకరం నుంచి వెళ్ళి 2 ఎకరాలు 3 ఎకరాలు అట్లా పడతాయి. సో కానీ ఇదే గ్రామంలోనైతే దాదాపు అన్ని ఎకరాలు ఉన్నటువంటి అప్ టు 5 ఎకరాల వరకు కూడా పడ్డట్టుగానైతే మనకైతే సమాచారం అయితే ఉంది. సో ఒక గ్రామంలో పడి మిగతా 29 గ్రామాలలో పడకపోతే సో ఇదంతా ఒక క్వశ్చన్ మార్కు దారి తీయవచ్చు. మరి ప్రభుత్వం పైన నిజంగా రైతుల పక్షాన ప్రభుత్వం ఉంది అంటే మరి తప్పకుండా రైతులకు న్యాయం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది, 100కు 100% ఉంది. ఎందుకంటే గ్రామంలో అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనైతే గుంట నుంచి ఇటు మంచి ఎకరం వరకు ఒకసారి, ఎకరం నుంచి 2 ఎకరాల వరకు ఇంకో కొన్ని రోజులు, 2 ఎకరాల నుంచి 3 ఎకరాలకు అట్లా 10 ఎకరాలు 15 వరకు లక్షల ఎకరాల వరకు కూడా డబ్బులు వేసిన దాఖలు అయితే ఉన్నాయి. సో ఇందులో మరి ఏం జరుగుతుంది? ప్రతిపాదన గుంట నుంచి ఎకరం వరకు తీసుకున్నారా, లేకపోతే ఎకరం నుంచి 2 ఎకరాల వరకు తీసుకున్నారా అనేది కూడా ఇప్పటికీ కూడా క్లారిటీ లేదు. ప్రభుత్వానికి క్లారిటీ లేదా అంటే ప్రభుత్వానికి క్లారిటీ లేకపోవడంతో అదేవిధంగా అధికారులకు కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే ప్రభుత్వం చెప్తేనే అధికారులు కింద ఇంప్లిమెంట్ చేయాలి. సో మరి ఎట్లా ఉంది పరిస్థితి అంటే నిజంగా ఒక ఆగమ్య గోచరంగానే ఉంది. రైతు భరోసా ఇస్తామని చెప్తున్నారు కానీ నిజంగా లబ్ధిదారులకైతే చేకూరనే పరిస్థితి అయితే ఉంది. కేవలం ఒక గ్రామాన్ని తీసుకోవడం ఇది కరెక్ట్ కాదని కూడా మనం చూస్తున్నాం. మళ్ళీ ఒకసారి చూద్దాం. రైతు భరోసా పథకం నిధులు ఆదివారం అర్ధరాత్రి నుంచి రైతుల బ్యాంకుల ఖాతాలు టకీ మని పడతాయనంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లుగానే సోమవారం ఆయా రైతులకు నగదు జమ అయింది. అంటే ఓన్లీ కేవలం ఒక్క గ్రామానికి మాత్రమే అయింది, అందరికి కాలే. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే జనాభా ఉందో ఆ జనాభాలో కొంతమంది రైతులకే, ఐ థింక్ ఒక 5% రైతులకే ఈ యొక్క అమౌంట్ పడ్డది. మిగతా 95% మనకు డబ్బులు పల్లె. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకం 561 మండలాల్లోని 577 గ్రామాలకు చెందినటువంటి 4,41,911 మందికి పెట్టుబడి సాయమైందని కూడా వాళ్ళ ఒక డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ మండలం ప్రాతిపదికన కాకుండా ఒక గ్రామంలోనైతే ఒక గ్రామానికి ఇవ్వడం అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సో దీని వలన కూడా చాలామంది ఇంకా ఎప్పుడు పడతాయి అనేటు వ్యవసాయ అధికారులను, వ్యవసాయ విస్తరణ అధికారులను ఫోన్ చేసి అడుగుతున్న పరిస్థితి. సో వీళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళ దగ్గర ఏమైనా ఆన్సర్ ఉండదంటే క్వశ్చన్ మార్క్ నిల్. సో దీనిపైన కూడా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఇచ్చిన హామీలలో మంచిగా సత్వరంగా అమలు చేస్తే బాగుంటుంది. అందులో భాగంగానే ప్రతి రైతుకు ఈ యొక్క పథకం అమలైతే బాగుంటుంది. సో ఇంకొక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏంటిదంటే ఒకటి మీకు క్లియర్ కట్గా చెప్తా. ఓకే, మనము రైతు భరోసా గురించి డిస్కస్ చేస్తున్నాం. అంటే అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వ హయాంలోనైతే రైతు భరోసా, రైతు బంధుగానైతే ఉంది. రైతు బంధును ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతు భరోసాగానైతే ఇవ్వడం జరిగింది. అదే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది పాలనకు అంటే అధికారం దిగినాక ఆ యొక్క అమలైతే ఉందో దాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చేపట్టింది. సో అందులో కూడా వారు ఇచ్చినటువంటి ప్రకారమే ఇప్పుడు ఇవాళ తప్పించి ఇప్పుడు రైతు భరోసాను ఏదైతే 6,000 నుంచి ఎకరానికి 6,000 రూపాయలు ఇస్తున్నారో దాన్ని ఇప్పుడు మనం ట్రయల్గా ఇవ్వడం అయితే సరికాదని కూడా మనకైతే విమర్శలు అయితే వెలువెత్తుతున్నాయి. ఎందుకంటే డీటెయిల్స్ అన్నీ మనకు పాతనే ఉంటాయి, పాత రైతులే ఉంటారు. కానీ ఒక డేటు ప్రకారం కొత్తగా పట్టాలన్న వాటికి సరే మనం డీటెయిల్స్ ఎంటర్ చేయడానికైతే మనకు ఆ యొక్క వ్యవసాయ శాఖ తరపున అయితే ఆ యొక్క డాష్ బోర్డులోనైతే ఇవన్నీ డీటెయిల్స్ కొత్త వాడికి అయితే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇది ఒక ట్రయల్ రన్గా సాగే అవకాశం ఉందని కూడా వారు చెప్తుంది. ఇది కరెక్ట్ కాదని కూడా మనం అనవచ్చు. అదేవిధంగా ఇతర సామాజిక విశ్లేషణలు కూడా అంటున్న పరిస్థితి అయితే ఉంది. సో దీని ప్రకారంగానైతే ప్రభుత్వం ఆలోచిస్తే నిజంగా అంటే కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎందుకంటే ప్రతి ఒక్క పథకం కూడా లబ్ధిదారునికి అందితే ఇది బాగుంటుంది. కానీ ఇప్పుడు దీన్ని ఒక ట్రయల్ రన్గా చేస్తున్నామని కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకొక విషయం మనకు వార్తల్లో ఒకటి చూడడం జరిగింది. అప్పుల కుప్పగా తెలంగాణ ఉందని కూడా అప్పుడు సీఎం అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి అయితే అనడం జరిగింది. అప్పుడులో సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు బాగా అప్పులైనాయి, అప్పుల కుప్పగా మారిందని కూడా అంటున్నారు. ఇదే ట్రెండ్ను కూడా ఇప్పుడు ప్రతిపక్షాలు అంటున్నాయి. అదేవిధంగా అప్పుల కుప్పను మనం కొంచెం సరి చేయడానికి కొంచెం టైం పడుతుందని కూడా అంటున్నారు. సో కేవలం
ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి రైతులకు అదేవిధంగా పేదవాడికి చేరాలంటే ఇలా ఈ అప్పుల కుప్ప అని కూడా గుర్తుకొస్తుంది. సో దీంట్లోనే చాలామంది అంటే ఎవరైతే బడాబాబులు ఉన్నారో వాళ్ళ యొక్క మైనింగ్ జరుగుతుంది, అదేవిధంగా ఇసుకలు జరుగుతున్నాయి, ఇసుక దందాలు జరుగుతున్నాయి. సో ఏదో ఒక రకంగా వాళ్ళ దందాలు అయితే జరుగుతున్నాయి. సో వాళ్ళకు ఇట్లా పర్మిషన్ ఇస్తున్నారు, వాళ్ళ నుంచి వెళ్ళి మీకు సరిపడా అంటే ట్యాక్స్ రూపంలో కానీ ప్రభుత్వానికి ఒక రకంగానైతే వస్తున్నాయి. కానీ పేదోని విషయానికి వచ్చుడుతోటే అప్పుల కుప్ప అని కూడా కనబడుతుంది. సో ఇదైతే నిజంగా ఇంతవరకు కరెక్ట్ కాదు. పేదోడు ఎప్పుడు పేదోడుగానే ఉంటున్నాడు, పెద్దోడుగానే మారుతున్నారు. సో ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా పేదోడి బతుకైతే శూన్యంగానే మనం చెప్పుకోవచ్చు. అవునా కాదా? నిజంగా ఒకసారి తెలంగాణ ప్రజానికం ఆలోచించాలి. ఎందుకంటే ప్రజల పేరుతోటి ప్రజలతోటి ఎన్నుకోబడినటువంటి మీరు ప్రజలనే నిజంగా ఒక డౌన్ఫాల్కు దిగజారుస్తున్నారంటే ఇది నిజంగా ఒక సిగ్గుచేటుగా చెప్పుకోవాలి. సో దీనిపైన ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే ఉందో బడాబాబులకు కొమ్ము కాయకుండా ఇటు కడు పేదరికంలో ఉన్న వారికి నిజంగా ఒక చేదోడువాదిగా ఉంటే బాగుంటుంది. ఇటు అన్నీ నడుస్తున్నాయి, ఇటు ఇసుక నడుస్తుంది, ఇటు మైనింగ్ నడుస్తుంది, ఇటు బొగ్గు, ఇవన్నీ నడుస్తున్నా కూడా పథకాలు అమలుకు వచ్చే వరకు అప్పుల కుప్ప అనే టాపిక్ని వినిపిస్తున్నారు. సో ప్రభుత్వం నడవాలంటే సరే అప్పులు మనం ప్రణాళిక పరంగా చూసుకున్నట్లయితే సరే ఒకసారి అప్పులు ఉంటాయి, ఒకసారి మిగులు ఉంటుంది. సో అప్పుల దాన్ని ఎట్లా మనం డైవర్ట్ చేసుకోవాలి, అప్పులు కాకుండా మిగులు బడ్జెట్ని ఎట్లా తీసుకురావాలి అని ఒక ప్రొఫార్మతోటి మనము ఏదైతే ఉంటుందో దాన్ని ఒక ఆర్థిక శాఖ ఏదైతే ఉందో దాన్ని ప్రణాళికబద్ధంగా తీసుకొని వెళ్తే సరే అప్పులు ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక రకంగా మనిషికి అనేటువంటి ఇప్పుడున్న మనిషికి అనేటువంటి అప్పులు ఉన్నాయి. సో అప్పులను ఏం చేయాలంటే దిగమింగుకోవాలి, మిగులు చేయాలి, నేను ఇంకొకరికి అప్పు ఇవ్వాలని కూడా ఆ యొక్క మనిషి మైండ్ సెట్ అయితే ఆలోచిస్తారు. సో ప్రభుత్వం కూడా దీనిపైన ఆలోచించి ఏదైతే ఉందో ప్రభుత్వ పథకాలు అదేవిధంగా మంచిగా గ్రౌండ్ లెవెల్లో కూడా అందుబాటులోకి తెస్తే నిజంగా ఈ యొక్క ప్రతి పథకం కూడా సక్సెస్ అవుతుందని కూడా మనం తెలియవచ్చు. సో దీని ప్రకారం కూడా రైతు భరోసాకు సంబంధించి కూడా దీని ఒక ట్రయల్ రన్గా చూడడం అయితే నిజంగా బాధాకరం. ఇది చాలా మటుకు అయితే ఇప్పుడు రైతుల్లోనైతే ఈ యొక్క డబ్బులు పడకపోయేవారికైతే చాలామంది అయితే నిరాశకు గురవుతున్నారు, ఇంకా డబ్బులు వల్లేదని. సో ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అయితే ఏదవుతుందో రేవంత్ రెడ్డి సర్కారు ప్రతి ఒక్క రైతుకి లబ్ధిదారునికి కూడా తప్పకుండా ఈ పథకాన్ని కూడా వీలైనంత త్వరలో జమ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే చాలా మటుకు నెగిటివ్ మార్క్ అయితే ప్రభుత్వంపై ఉంది. సో దీనిపైన కూడా సర్కారు దృష్టి సారిస్తే బాగుంటుందని కూడా మనం గమనించవచ్చు. సో ఇది రైతు భరోసా గురించి కూడా గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి ఒక చిన్న టాపిక్. సో దీన్ని మీకు విశ్లేషించే ప్రయత్నం చేశాను. సో థ్యాంక్ యూ.